నమస్తే నమస్కార వణకం హలో అండ్ వెల్కమ్ టు 3TV చిత్రం. నేను మీ ప్రతాప్ని. విశ్వనాథన్ ఆనంద్. బహుశా ఈ పేరు తెలియని భారతీయులు ఎవరూ ఉండరేమో. 18 ఏళ్లలో పద్మశ్రీ గిట్టించుకున్న ఘనుడు. ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్, ఫార్మర్ 5-time వరల్డ్ champion. He became the first Grand Master from India in 1988. And he has the highest peak rating of FIDE at 8th place of all time. In 2022, Federation International the Chess కు డెప్యూటీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. అంతేకాదు 1991-92లో ఇండియాలో హైయెస్ట్ స్పోర్టింగ్ ఆనర్ ఖేల్ రత్న గెలుచుకున్న మొనగాడు. 2007లో పద్మ విభూషణ్ దక్కించుకున్న మొట్టమొదటి స్పోర్ట్స్ పర్సన్. కానీ ఇలా ఈ స్థాయికి రావాలంటే కింది నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అలా పైకి రావాలి. మన క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, రంజీ, నేషనల్, ఇంటర్నేషనల్, అండర్-16, అండర్-19 అలాగే చెస్లో కూడా యంగ్ ఛాంపియన్షిప్లో గెలిస్తే నేషనల్ బి టీం, అందులో మళ్ళీ గెలిస్తే నేషనల్ ఏ టీం, తర్వాత ఏషియన్ కాంటినెంట్, తర్వాత ఇంటర్నేషనల్. అలా 1980 దశకాల్లో ప్రముఖ రచయిత ఆరుద్ర గారు మద్రాస్ డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన చెస్ అంటే చాలా ఆసక్తి, మంచి ఆటగాడు కూడా. ఆయన షష్ఠి పూర్తి సన్మాన సభకు గాను ఆరన్, మద్రాసుకు చెందిన మాన్యుయల్ ఆరన్ భారతీయ చెస్ ఆటగాళ్లలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్. ఆరన్ ఆరుద్ర గారి గురించి ఆ సందర్భంలో ఆంగ్లంలో ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో ఆరన్ మద్రాస్ డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆరుద్ర గారు ఓ ఇంటెలిజెంట్ అండ్ స్ట్రాటజిక్ మూవ్ చేశారు అని రాశారు. అది బాంబేలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్కి ఓ చిన్న యంగ్ టీంను పంపడం, అందుకోసం ఒక స్పాన్సర్ని వెదకి పట్టుకోవడం. ఆ విషయం ఎందుకంత ఇంపార్టెంట్ అయిందంటే ఆ యంగ్ టీంలో ఉన్న వాళ్ళల్లో అప్పటికి 14 ఏళ్ళు కూడా నిండని విశ్వనాథన్ ఆనంద్ కూడా ఒకడు. అప్పటికే ఫిలిప్పైన్స్ మనీలాలో చెస్లో తన మెలకువలు నేర్చుకున్న ఆనంద్, మనీలాలో వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా ఉండేవారు, వాళ్ళ కుటుంబం కూడా అప్పుడు అక్కడే ఉండేది. ఆ మెలకువలతో బాంబేలో ఛాంపియన్షిప్ టీంలో టాప్ బోర్డ్ ప్రైజ్ కొట్టేశాడు. అందువల్ల నేషనల్ బి టీంకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ టాప్కి వచ్చి నేషనల్ ఏ టీం, దాని తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్, అలా ఒక్కొక్క స్థాయి అధిగమిస్తూ ముందుకు దూసుకెళ్ళాడు. ఇక వెనుదిరిగి చూడనే లేదు. 2000వ సంవత్సరంలో ఒక 6 మ్యాచ్ గేమ్లో అలెక్సీ సిరోవ్ను ఓడించి FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్గా అవార్డు దక్కించుకున్నాడు. మళ్ళీ 2007లో తను అన్డిస్ప్యూటెడ్ కింగ్ అనిపించుకున్నాడు. 2008లో వ్లాదిమిర్ క్రామ్నిక్ని, 2010లో వాసిలిన్ తొపలోవ్ను, 2012లో బోరిస్ గెల్ఫ్లాండ్ను ఓడించి తన టైటిల్ను డిఫెండ్ చేసుకున్నాడు. అందువల్ల మాన్యుయల్ ఆరన్ ఆ వ్యాసంలో దస్ ఆరుద్ర హ్యాడ్ ఎ లార్జర్ రోల్ టు ప్లే ఇన్ లాంచింగ్ విశ్వనాథన్ ఆనంద్ చెస్ కెరీర్ అని పేర్కొన్నాడు. కానీ ఆరుద్ర గారు తనకంటే ఆ ఘనత మరో వ్యక్తికి చెందుతుందని తన గొప్ప మనసుతో చాటి చెప్పారు. ఆరన్ హేమీలతో తలపడగలవో 4 మెరికల్ లాంటి అబ్బాయిలు మద్రాసులో ఉన్నారని, వాళ్ళని మద్రాస్ కోల్ట్స్ అనే టీం పేరుతో బాంబే ఛాంపియన్షిప్కి పంపితే వాళ్ళు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంటుందని చెబితే ఓకే అనుకున్నారట ఆరుద్ర గారు. అందుకోసం ఎంత డబ్బు కావాలో ఆరన్ గారు చెప్తే ఓకే సర్దుబాటు చేయొచ్చులే అన్నారు. కానీ ఆ డబ్బును ఎలా సర్దుబాటు చేయాలో అప్పటికి ఆయనకు తోచలేదట. మరుసటి రోజు విజయ స్టూడియోలో తన పాట రికార్డింగ్ కోసం రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారు ఆయన. ఆ పాట పాడాల్సింది
అప్పటికే చాలా పాపులర్ అయిన ఓ తెలుగు యువ గాయకుడు. ఆ గాయకుడు రాగానే ఆరుద్ర గారు, అబ్బాయి ఓ చెక్కు రాసిస్తావా అని అడిగారట. ఆ గాయకుడికి ఆరుద్ర గారి గురించి బాగా తెలుసు. ఆయన తన కోసం ఎవరి ఎదుట చేయి చాచరని కూడా తెలుసు. అందువల్లే మారు మాట్లాడకుండా ఓ చెక్కు తీసి ఎవరి పేరుతో ఎంత మొత్తం రాయాలో వ్రాసి ఆరుద్ర గారికి ఇచ్చారట. ఆరుద్ర గారు విషయం చెబితే విని మరీ సంతోషించారట. అవాళ ఆ యువ గాయకుడు అలా స్పాన్సర్ చేయకుండా ఉంటే ఏమయ్యేదో మనకు తెలియదు. కానీ ఆయన స్పాన్సర్ చేసినందువల్ల విశ్వనాథన్ ఆనంద్ చాలా వేగంగా పైకొచ్చి వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. మొదట కొండకు అనుకున్న నిచ్చెన ఆకాశపు నిచ్చెనగా మారిందని ఆరుద్ర గారు రాస్తారు. ఆ యువ గాయకుడు ఎవరా అని కుతూహలంగా ఉందా? ఆయనే దివంగత శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఉరఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అవును, అక్షరాల బాలుగారే. అంతేకాదు, దాని తర్వాత విశ్వనాథన్ ఆనంద్ వరుస విజయాలకై ఆ అబ్బాయికి అభినందన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందుకొచ్చి మరో పెద్ద చెక్కు వ్రాసి ఆనంద్ను ఇంకా ముందుకు సాగిపోమని దీవించారట. ఆరుద్ర గారు తను వ్రాసిన సినీ మినీ కబుర్లు అనే పుస్తకంలో బాలు చేసిన మేలు అనే శీర్షిక కింద ఈ విషయాలన్నీ తెలియజేశారు. అలా ఓ వరల్డ్ చెస్ ఛాంపియన్ విజయం వెనక ఇద్దరు తెలుగువారు ఉండడం ఎంతైనా గర్వకారణం. ఆ ఇద్దరు మహానుభావులకి వినమ్ర నివాళి. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక కామెంట్ చేయండి. వాటిని చదివి మేము మమ్మల్ని మరింతగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ.